హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూసిన స్టార్టింగ్ ఇన్ తెలుగు ఛానల్. ఒప్పో బ్రాండ్ నుండి ఎఫ్ సిరీస్ లో మరొక మొబైల్ అయితే లాంచ్ చేశారు. అదే ఒప్పో F27 Pro Plus 5G మొబైల్. ఒప్పో బ్రాండ్ ఎఫ్ సిరీస్ ని అయితే ఆఫ్లైన్ టార్గెట్ చేసి అయితే లాంచ్ చేస్తుంది. ఈ మొబైల్ ని 28,000కి లాంచ్ చేశారు. మరి ఒప్పో బ్రాండ్ ఈ ప్రైస్ కి ఈ మొబైల్ ఏమేమి ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తుందని ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. అండ్ ఆ ప్రైస్ కి ఈ మొబైల్ వర్త కదా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, 500 సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరలో ఉన్నాం. మరి కొంచెం సపోర్ట్ చూపించి మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెల్కమ్ టు మై ఛానల్. మెయిన్ ఈ మొబైల్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. దీని బ్యాక్ అయితే లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. డ్యూయల్ టోన్ మార్బల్ డిజైన్, ఇది చాలా ప్రీమియం గా ఉంటుంది మొబైల్ అయితే లుక్స్ వైజ్ గా. ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విత్ టచ్ 2 ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిస్ప్లే కూడా మంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. 177 గ్రామ్స్ వెయిట్ అండ్ 7.89 mm థిక్నెస్ తో వస్తుంది. సో లైట్ వెయిట్ గా ఉంటుంది మొబైల్ అయితే. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ ఈ మొబైల్ లో ఐపీ రేటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే IP69 రేటింగ్ తో వస్తుంది. ఇండియాలో ఫస్ట్ టైం IP69 రేటింగ్ తో వస్తున్న మొబైల్ ఇది. ఈ మొబైల్ వాటర్ రెసిస్టెన్సే కాదు, వాటర్ ప్రూఫ్ కూడా. డైరెక్ట్ వాటర్ లో కూడా ఈ మొబైల్ అయితే సర్వే అవ్వగలదు. నార్మల్ వాటరే కాదు, హీట్ వాటర్ కూడా అప్ టు 70 డిగ్రీ సెల్సియస్ వరకు ఈ మొబైల్ అయితే తట్టుకుంటుంది. 360 డిగ్రీ రిజిడ్ బాడీతో వస్తుంది. అంటే ఏ సైడ్ నుంచి మొబైల్ కింద పడ్డా కూడా డ్యామేజ్ అయితే అవ్వదు. సో ఓవరాల్ గా ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే రగ్గిడ్ గా ఉంటుంది. ఏ మాన్సూన్ లో అయినా ఈ మొబైల్ అయితే సర్వే అవ్వగలదు. దీనిలో డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ FHD ప్లస్ OLED డిస్ప్లే. ఇది 120 Hz రిఫ్రెషర్ తో వస్తుంది. 3D కర్వ్డ్ డిస్ప్లే. ఇది 950 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డైరెక్ట్ సన్లైట్ లో కూడా విజిబిలిటీ బాగుంటుంది. సింగిల్ స్పీకర్ తో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే డీసెంట్ గా ఉంటుంది. ఎక్కువ లౌడ్ గా అయితే ఉండదు. కంటెంట్ వాచింగ్ అయితే ఇది ఒక డీసెంట్ డిస్ప్లే అని చెప్తా. ఎందుకంటే 28,000కి మనం దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. MediaTek Dimensity 7050 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు. LPDDR4X RAM అండ్ EFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో ఓవరాల్ గా డే టు డే వర్క్స్ లో లాగ్ అయితే ఉండదు. గేమింగ్ కూడా మీడియం గ్రాఫిక్స్ లో ఆడొచ్చు. Dimensity 7050 ప్రొసెసర్ అయితే మనం అండర్ 20,000 మొబైల్స్ లో చూస్తాము. బట్ ఒప్పో ఎఫ్ సిరీస్ కాబట్టి దీన్ని ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు. సో 28,000కి అయితే తీసుకొచ్చారు. అండర్ 20,000 లో టాప్ 5 మొబైల్స్ గురించి అయితే నేను ఒక వీడియో చేశాను. కార్ట్ లో వదిలేస్తే ఒకసారి చెక్ చేయండి. దీనికన్నా చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ColorOS 14 మీద అయితే రన్ అవుతుంది. టోటల్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒప్పో ఎఫ్ సిరీస్ అనగానే అందరికి కెమెరాసే గుర్తొస్తాయి. ఎందుకంటే ఎఫ్ సిరీస్ లో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. దాని ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఒప్పో F27 Pro Plus 5G మొబైల్ లో కెమెరాస్ కూడా యావరేజ్ అని చెప్తాను. ఇన్ఫాక్ట్ బిలో యావరేజ్ అని కూడా చెప్పొచ్చు. అకార్డింగ్ టు ద ప్రైజింగ్ 28,000కి లాంచ్ చేశారు. బట్ దీనిలో 64 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ ఉంది. ఆ ప్రైసింగ్ కి ఈ కెమెరా సెటప్ అయితే టోటల్లీ వేస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ మెయిన్ 64 మెగాపిక్సెల్ సెన్సార్ యూజ్ చేసి మంచి పిక్స్ అయితే తీసుకోవచ్చు. దీని ప్రీడెసెసర్ ఒప్పో F25 లో దీనికన్నా మంచి కెమెరా సెటప్ అయితే ఉంది. దాంట్లో ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ క్యామ్ ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కెమెరాలు యూజ్ చేసి అప్ టు 4K అయితే వీడియో రికార్డింగ్ చేయొచ్చు. ఒప్పో F27 Pro Plus 5G లో బ్యాక్ క్యామ్ యూజ్ చేసి 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. అండ్ సెల్ఫీ క్యామ్ యూజ్ చేసి 1080p లో రికార్డ్ చేయొచ్చు. ఇది అప్గ్రేడ్ అని చెప్పాలో డౌన్ గ్రేడ్ అని చెప్పాలో అర్థం కావట్లేదు. సో కెమెరా డిపార్ట్మెంట్ అయితే ఒప్పో F25 కన్నా డిగ్రేడ్ అనే చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. చార్జర్ అయితే బాక్స్ లోనే వస్తుంది, సపరేట్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చార్జర్ యూజ్ చేసి అండర్ 45 minutes లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. వన్స్ ఫుల్ ఛార్జ్ అయితే 1 full వర్కింగ్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇంకా దీనిలో రిమైనింగ్ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. Wi-Fi 6, బ్లూటూత్ వర్షన్ 5.3 తో వస్తుంది. 7 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్లాక్ సెన్సార్ ఉంది. రిమైనింగ్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. దేన్ని స్కిప్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఒప్పో F27 Pro Plus 5G మొబైల్ గురించి. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే 8GB 128GB మోడల్ 27,999 రూపాయలకి అండ్ 8GB 256GB వేరియంట్ 29,999 రూపాయలకి అయితే లాంచ్ అయింది. అండ్ ఈ ప్రైస్ కి ఈ మొబైల్ అయితే వర్త్ కాదు, అసలు వాల్యూ ఫర్ మనీ మొబైల్ కూడా కాదు. ఆ ప్రైస్ కి దీనికన్నా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. అండర్ 25,000 అండ్ అండర్ 30,000 లో టాప్ 5 మొబైల్స్ గురించి అయితే వీడియోస్ చేశాను. కార్ట్ లో వదిలేస్తా, ఒకసారి చెక్ చేయండి. దీనికన్నా చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి ఈ ప్రైస్ రేంజ్ కి. బట్ మీరు కనుక మొబైల్ ఎక్కువ పడేస్తూ రెయిన్ లో యూజ్ చేస్తూ ఒక రగ్గడ్ మొబైల్ కావాలి అనుకుంటే గో ఫర్ ఒప్పో 27 Pro Plus 5G మొబైల్. మరి కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ కి అయితే దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. అంటే